ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. పిసినికాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు సీఎం. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో మహిళకు 4 విడతల్లో మొత్తం 75,000 చొప్పున అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే 3 విడతలుగా 18,750 చొప్పున ప్రభుత్వం 56,250 చొప్పున అందజేసింది. ఇక 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల శాశ్వత జీవనోపాధి పొందేలా ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా విడతల వారీగా మహిళల ఖాతాలో నగదును జమ చేస్తోంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి 4 విడతల్లో మొత్తం 75,000 చొప్పున అందిస్తారు. ఇప్పటికే 3 విడతల్లో 18,750 రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రతి మహిళకు 56,250 చొప్పున అందజేసింది. ఈసారి చివరి విడత నగదును జమ చేయనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. పిసినికాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో మహిళకు మొత్తం 4 విడతల్లో 75,000 చొప్పున అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే 3 విడతలుగా 18,750 రూపాయల చొప్పున ప్రభుత్వం 56,250 రూపాయలు అందజేసింది. ఇక 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల శాశ్వత జీవనోపాధి పొందేలా ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా విడతల వారీగా మహిళల ఖాతాల్లో నగదును జమ చేస్తోంది. చూస్తున్నాం కదా, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీరామ్, మొత్తంగా అనకాపల్లి జిల్లాలోని పిసినికాడలో ఈరోజు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. దాంతోపాటు ఒక పథకానికి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అసలు ఏదైతే అనకాపల్లి జిల్లా పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి ఈ రోజు రెండవసారి పర్యటిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. పిసినికాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ చేయూత ఆఖరి విడత నిధులను ఆయన ఈ రోజు విడుదల చేస్తారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి కసింకోటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్లు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పిసినికాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే ఆయన ప్రసంగం ప్రారంభమవుతుందని అధికారులు చెప్తున్నారు. సుమారు గంట సేపు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఆ తర్వాత ఈ చేయూత ఆఖరి విడత నిధులను బటన్ నొక్కి సీఎం విడుదల చేస్తారు. ఇక ఇదే కార్యక్రమంలో మహిళా మార్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులను ప్రదానం చేస్తారు. సుమారు 2 గంటల పాటు ముఖ్యమంత్రి పిసినికాడ బహిరంగ సభ వద్ద గడపనున్నారు. ఇదే సమయంలో జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు నిన్న ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఆ జిల్లాలో అభ్యర్థులందరినీ కూడా ప్రకటించారు. ఈ కోవలోనే ప్రస్తుతం ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తూ ఉండటం, ఈ జిల్లాకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల ఎంపిక కొన్ని నియోజకవర్గాల్లో ఖాళీగా ఉండటంతో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావహులంతా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నుంచి ఒక ప్రకటన వస్తుందని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. విజయ్,
ఎస్, అంటే మరోవైపు ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి వైసీపీలో కొన్ని వర్గ విభేదాలు వీటికి సంబంధించి కూడా జగన్ అక్కడ స్థానిక నేతలతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి శ్రీరామ్? విజయ్, ముఖ్యమంత్రి ఈ రోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి పర్యటన జరుగుతుంది. అలాగే నిన్న కాక మొన్న అంటే ఒక రోజు ముందు కూడా విశాఖ జిల్లాలోనే విశాఖ విజన్ కార్యక్రమం పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలతో ఆయన ప్రత్యేకంగా కూడా సమావేశం అవడం జరిగింది. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన అక్కడ వాటికి సంబంధించిన దిశ కూడా చేయడం జరిగింది. ఇక ఈ రోజు పూర్తిగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి అలాగే ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీకి సంబంధించిన నేతలు కూడా ముఖ్యమంత్రి కలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ తో పాటుగా సభాస్థలి జరిగే ప్రదేశంలో కూడా విడివిడిగా ఆయన కొంతమంది నేతలతో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన పైన తర్జన భర్జన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆశావాహులతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల కార్యకర్తలు అభ్యర్థులకు సంబంధించి మనస్పర్ధలు, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో అయితేనేమి, దక్షిణ నియోజకవర్గాలు అయితేనేమి స్వల్ప విభేదాల నేతల మధ్య ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా స్థానిక అధికారులు అయితే స్థానిక ప్రజాప్రతినిధులు చేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి ఈ పొలిటికల్ కి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా పర్యవేక్షించి ముఖ్యమంత్రి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్నారు. ఈ కోవలోనే ఈ వ్యవహారాలకు సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఆయా నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.